ఓం శాంతి. బ్రహ్మ భోజనంలో 200 మందికి సరిపడా మిల్మేకర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మిల్మేకర్ కర్రీకి కావలసిన పదార్థాలు: మిల్మేకర్స్ 2 కేజీలు, టమాటా 8 కేజీలు, పచ్చిమిర్చి 1/2 కేజీ, మెంతికూర 4 కట్టలు, కొత్తిమీర 1 కట్ట, పుదీనా 2 కట్టలు, గరం మసాలా పొడి 2-3 స్పూన్లు, ఆవాలు 25 గ్రాములు, జీలకర్ర 25 గ్రాములు, కరివేపాకు 2 పిడికిళ్ళు, బిర్యానీ పువ్వు కొంచెము, అల్లం పేస్ట్ 1/2 కేజీ, ధనియాల పౌడరు 100 గ్రాములు. తయారు చేసుకునే విధానాన్ని ఇప్పుడు మనం చూద్దాము. మిల్మేకర్స్ కూరను శివపరమాత్మ యొక్క జ్ఞాపకంలో ఉంటూ మొదలు పెడదాము. ముందుగా మిల్మేకర్స్ ప్యాకెట్స్ని కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని వేడి నీళ్ళల్లో వాటిని నానబెట్టుకోవాలి. నానిన తర్వాత చల్లారాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే టమాటాలను కూడా చాలా చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని కళాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత మెంతికూర వేసుకొని వేయించుకోవాలి. మెంతికూర వేగిన తర్వాత పసుపు, అల్లం వేసుకొని వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటా వేసుకున్న తర్వాత ఉప్పు వేస్తే తొందరగా ఉడుకుతుంది. తర్వాత బాగా కలుపుకోవాలి. టమాటాలు మెత్తగా ఉడికిన తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి మిల్మేకర్స్ని దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లో ధనియాల పొడి, కారం, పుదీనా వేసుకొని బాగా కలుపుకోవాలి. నూనె బయటికి వచ్చేంత వరకు చిన్న మంటపై ఉడికించుకోవాలి. తర్వాత గరం మసాలా వేసి కలుపుకోవాలి. నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు ఉడికిస్తూ ఉండాలి. కూరంతా దగ్గర పడే వరకు, నూనె బయటికి కనబడే వరకు మంటను చిన్నగానే ఉంచుకోవాలి. చివరికి కొత్తిమీర వేసుకొని దించుకోవాలి. చూస్తున్నారు కదా, చాలా కలర్ఫుల్గా కనబడుతుంది. నోరూరించేటువంటి మిల్మేకర్ కర్రీ, అందరూ ఇష్టపడేటువంటి కర్రీ రెడీ అయిపోయింది. ఈ వంటకాన్ని శివపరమాత్మకు నైవేద్యంలో అర్పించి అందరికీ వడ్డించడం జరుగుతుంది. ఓం శాంతి.